ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. హర 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 మహాదేవ శంభో శంకర. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు అమ్మవారు మనకు కన్న తల్లి వలె ఏదైతే చేస్తే మనకు శివయ్యకి దగ్గరవుతామో, ఏవైతే చేయకూడదు అనే సందేశాన్ని అయితే అమ్మవారు మన ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఈ వీడియోని అయితే చూసి శివయ్య అనుగ్రహాన్ని పొందుదాం. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ మరణించాల్సి వచ్చినా సరే ఈరోజు మహాశివరాత్రి రోజు పొరపాటును కూడా ఈ 3 పనులు ఎప్పటికీ చేయకమ్మా, లేదంటే మహాదేవుడు మనల్ని కోపంగా చూస్తారు, మీ ఇంటికి దారిద్ర్యం దుస్థితి రావచ్చు. మీరు పొరపాటుని ఈ పనులు చేస్తే కనుక మహాదేవుడు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరు అని చెప్పి అమ్మవారు సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారు ఏది చెప్పినా కూడా మనకు ఆ సందేశంలో అర్థము పరమార్థము ఉంటుంది కనుక తప్పకుండా మనం శివరాత్రి రోజున మనందరం కూడా పురుషులైనా సరే మహిళలైనా సరే ఈ సందేశంలోని అర్థాన్ని 3 పనులు చేయకుండా చేద్దాం. ఈసారి ఈ మహాశివరాత్రిని తేలికగా తీసుకోనే కూడదు. ఎందుకంటే కనుక ఇది సాధారణమైన శివరాత్రి కాదండి. 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ సమయానికి వస్తున్న శివరాత్రి ఇది. అందువలన అమ్మ బిడ్డలందరూ ఈరోజు మనం కొన్ని పనులు చేయకుండా ఉండాలి. మహిళలైనా సరే పురుషులైనా సరే తెలియకపోయినా ఈ పనులు చేస్తే మహాదేవుడు కోపిస్తారండి. వారు జీవితాంతం నిరాశలో ఉండే అవకాశం అనేది ఉంటుంది. మన హిందూ ధర్మంలో మహాశివరాత్రి ఒక పవిత్రమైన రోజు. ఇది భగవంతుడు భోలేనాథ్ దేవి పార్వతికి అంకితమైన రోజు. ఎవరైనా ఈరోజు 3 పనులు చేస్తే గనక మహాదేవుడు కోపిస్తారు, దారిద్ర్యం దుస్థితి భరించాల్సి వస్తుంది. ముఖ్యంగా వివాహిత మహిళలు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇంటికి తీవ్రమైన దారిద్ర్యం వస్తుంది. మహాశివరాత్రి ఉపవాసం పాటించే స్త్రీలు ఈ విషయం తప్పక పాటించాలి. ఈ వీడియోను తేలికగా తీసుకోవద్దండి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఓ అరుదైన యోగం అనేది ఏర్పడింది. ఈ మహాశివరాత్రి రోజున ఏం చేయాలి, శివలింగంపై ఏవి అర్పించకూడదు, ఏ విధానం చేయాలి, ఏ 3 రకాల మహిళలు మహాశివరాత్రి ఉపవాసం చేయకూడదు, ఎవరు ఈరోజు మహాదేవుని పూజ చేయకూడదు, ఇవన్నీ ఈ వీడియోలో గనక వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక చాలా ప్రయోజనకరమండి. ఈరోజు మనం ఏ 3 తప్పులు చేయకూడదు, ఏవి కూడా తినకూడదు, కుటుంబం మీద మీకు ఏ దోషం ఏం చేయాలి, ఇవే కాదండి. ఈ మహాశివరాత్రి రోజున మనం చేయాల్సిన 3 శక్తివంతమైన పరిష్కారాలను కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో పూర్తిగా చూసిన తర్వాత మరో వీడియో చూడాల్సిన అవసరం అనేది ఉండదండి. బిడ్డలందరూ మీరు కూడా మహాదేవుని ఆశీస్సులను పొందాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ్ అని రాయండి. మనం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే మనల్ని మహాదేవుడు కరుణిస్తారు. మధ్యలో ఆపేస్తే కనుక జీవితంలో విజయం సాధించలేము. మన పని సూచించడం మాత్రమే పాటించాలా వద్దా అనేది మన ఇష్టం, కానీ మనం పాటిస్తే మన జీవితమే మారిపోతుంది గురించి చెబుతున్నట్టు మహాశివరాత్రి మహాదేవుని సంతోషపరిచే రోజు. కానీ ఈరోజు కొన్ని చేస్తే మహాదేవుడు కోపిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులకు చేయకూడదని చెబుతుంది. మహాశివరాత్రి రోజున శివునికి ప్రత్యేక పూజలు ఉపవాసం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతాం. కానీ మనం కొన్ని పనులు చేస్తే ధనం పోతుంది, దారిద్ర్యం పెరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పూర్తిగా మహాదేవునికి అంకితం చేయబడింది. హిందూ ధర్మం ప్రాచీన ధర్మాల ప్రకారం మహాశివరాత్రి గొప్ప పవిత్రమైన రోజు. ఈరోజు ఉపవాసం, జపం, తపస్సు, ధ్యానం చేయడం వల్ల గొప్ప ఫలితాలు పొందవచ్చు. శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈరోజు మహాదేవుడు ప్రసన్నులు అంటే మన జీవనంలో ధన సమృద్ధి వస్తుంది, మరణాంతరం పైలోకాలకు చేరుకుంటాం. శాస్త్రాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయకూడదని చెబుతూ ఉంటారు, లేకపోతే జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలా చేస్తే మహాదేవుడు మాత్రమే కాదండి, మహాలక్ష్మి కూడా కోపిస్తారు. మరి మహాశివరాత్రి రోజున ఏ పనులు చేయకూడదు? మొదటి తప్పును తెలుసుకుందామా? మాంసాహారం, మద్యం వంటి పదార్థాలను తీసుకుంటే వ్యక్తి 7 జన్మల పాటు వంశకుడుగా మారిపోతాడు. అలాంటి ప్రమాదాలను గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే మహాశివరాత్రి రోజు మహిళలు పురుషులు తమ ఇంట్లో తామసిక ఆహారం తీసుకోకూడదు. కుటుంబ సభ్యులను కూడా వాటి నుంచి దూరంగా ఉంచాలి. ఇప్పుడు మనం తర్వాతి విషయాన్ని తెలుసుకుందామా? మహాశివరాత్రి రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
ఎవరితోనూ గొడవ పడకూడదు, వివాదాలకు దూరంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటో చెప్పనా, ఈరోజు స్త్రీలను అసహించుకోకూడదు. నిజంగా ఏ రోజైనా సరే మహిళలపై అవమానం చేయకూడదు. దేవి లక్ష్మి స్త్రీ స్వరూపంగా పూజిస్తారు కనుక మహాశివరాత్రి రోజున ఎవరైనా స్త్రీని అవమానిస్తే అది లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. స్త్రీలకు గౌరవం ఇవ్వని ఇళ్లల్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. అందువల్ల భార్యాభర్తలు ఈరోజు ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు. వీటి వల్ల కుటుంబ జీవితం సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున మాంసాహారం తినకూడదు, మద్యం కూడా తాగకూడదు. శక్తి ఉన్నవారు సంపూర్ణ సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యము వంటి తినుబండారాలు ఇంట్లో కలహాలకు దారితీస్తాయి. లక్ష్మీదేవి కృప దూరమైపోతుంది. మరొక విషయం, మహాశివరాత్రి రోజు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే నలుపు రంగు ప్రతికూల శక్తికి సంకేతం కనుక దీనికి బదులుగా తెలుపు, పసుపు, ఆకుపచ్చ వంటి మృదువైన రంగు బట్టలు ధరించడం ఎంతో ఉత్తమం. సానుకూల శక్తిని ఆకర్షించే పూజా ఫలితాన్ని పెంచుతాయి. శివుని ధ్యానం వలన సువిశాలమైన శుభమైన రంగులనే ధరించాలి. అలాగే ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేయడం కూడా మంచిది కాదు. మహాశివరాత్రి రోజున పొద్దుపోయాక నిద్రపోవడం, ఉదయాన్నే లేవకపోవడం పరిణామాలను తేలిక చేయకూడదు. ఈరోజు జాగరణ చేసి భగవంతుని ఆరాధన చేసుకోవాలి. భక్తులు రాత్రి సమయంలో శివ భజనలు చేసుకుంటూ తపస్సు చేసేందుకు ఇది ఉత్తమమైన రోజు. ఆలస్యంగా నిద్రపోతే ఆలస్యంగా కలిగా శివ భక్తి లోపించవచ్చు కనుక ఉదయం తొందరగా లేచి పవిత్రంగా స్నానం చేసి పూజ మొదలు పెట్టుకోవాలి. ఈ పవిత్ర రోజున గోరు జుట్టు కత్తిరించరాదు. మహాశివరాత్రి రోజు శుద్ధి తపస్సుకు సంబంధించిన రోజు కనుక శరీరాన్ని అపవిత్రం చేసే పనులు చేయకూడదు. దీని లక్ష్యానికి విరుద్ధం. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం సరిలో ఏదైనా సరే భాగాన్ని కత్తిరించడం పూజా ద్రవ్యాల విరుద్ధంగా, కాబట్టి ఈరోజు వాటి నుండి దూరంగా ఉండడం ఎంతో ఉత్తమం. ఎప్పుడు మహాశివరాత్రి రోజు శివలింగంపై ఏ పదార్థాలు పెట్టకూడదో తెలుసుకుందామా? వీటిలో ఏదైనా సరే తప్పుగా చేస్తే మహాదేవునికి కోపానికి గురయ్యే అవకాశం ఉంటుందండి. కనుక ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుందాం. కానీ ముందు ఒక చిన్న అభ్యర్థన చేసుకుందాం. మనకు ఈ వీడియోను రూపొందించడానికి చాలా కష్టపడతాం. వివిధ ధార్మిక గ్రంథాలు, పండితుల ఉపదేశాల ఆధారంగా మనకు ఈ సమాచారాన్ని అందిస్తూ చాలా కష్టపడుతూ ఉంటాను ఫ్రెండ్స్. కొంచెం కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే మీరు దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన రాసిన కామెంట్లో బాక్స్లో కూడా తెలపండి. మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను నేను ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా అమ్మవారి గుడిలో శివాలయంలో తప్పకుండా మీ ప్రార్థనలు అయితే నేను పెడతాను. మన సమస్యలకు తగిన పరిష్కారం అనేది సభకు విన్నవించుకుందాం. మహాశివరాత్రి రోజున శివలింగం పైన ఈ పదార్థాలు ఉంచకూడదో తెలుసుకుందామా? మొదటి విషయం, చిన్నగా విరిగిపోయిన బియ్యం, శివలింగంపై విరిగిన బియ్యం సమర్పించడం శుభ్రం కాదండి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇది శివునికి అపరాధంగా భావిస్తాము కనుక శివునికి పూర్తిగా ఆరోగ్యకరమైన బియ్యాన్ని మాత్రమే సమర్పించాలి. రెండవ విషయం ఏంటంటే కనుక కేతకి, చంపా పూలను శివలింగంపై పెట్టకూడదు. శివుని పూజకు కొన్ని ప్రత్యేకమైన పూలను మాత్రమే ఉపయోగించుకోవాలి. జ్యోతిష ధర్మశాస్త్రాలు అవన్నీ ఏం చెప్తున్నాయంటే కేతకి మరియు చంపా పూలను శివునికి ఉంచకూడదు. ఇవి శివుని ఆగ్రహానికి కారణం అవుతాయి. శివ పూజ కోసం బిల్వపత్రము, మామిడి ఆకులు, గులాబీ గంధ పూలు ఉపయోగించడం సుప్రదంగా చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇవి భక్తుల భక్తి శ్రద్ధకు సంకేతంగా ఉంటాయని. మూడవ విషయం, మహాశివరాత్రి రోజున రోలి కుంకుమ ఉపయోగించకూడదంటండి. సాధారణంగా రోల్ని ఇతర దేవతల పూజల్లో ఉపయోగిస్తాం కదండి. ఇలా శివ పూజలో దీన్ని వాడడం వల్ల అనుచితంగా భావిస్తారంట. శివ పూజలు కుంకుమ, పసుపు కాకుండా గంధం ఉపయోగించడం ఎంతో ఉత్తమం అని చెప్తూ ఉంటారు. శివలింగ పూజకు పవిత్రతను తెస్తాయంటండి. అలాగే ఇక్కడ మనం శివ పూజకు చక్కగా సుగంధ ద్రవ్య నాలుగో విషయం కూడా శివలింగంపై కొబ్బరి నీటితో అభిషేకం చేయకూడదంట ఫ్రెండ్స్. కొబ్బరి నీటిని ఇతర దేవతల పూజల్లో ఉపయోగించుకుంటాం కదా, కానీ శివ పూజలో మాత్రం దీన్ని వాడరంటండి. ఈ వీధుల్లో మార్పు చేసుకుని అభిషేకానికి గంగాజలము, పాలు, పెరుగు లేదా తేనె వాడుకొని ఈ పదార్థాలను స్వచ్ఛంగా అర్పించబడతాయంట. అలాగే శివయ్య ఆశీర్వాదాన్ని పొందడానికి మనం ఎంతగానో పాత్రలు అవుతామంట. ఈ
విషయం మహాశివరాత్రి రోజున శివలింగానికి గనక కుంకుమ కూడా పెట్టకూడదండి ఫ్రెండ్స్. శివలింగానికి కుంకుమ అనేది సమర్పించడం నిషేధంగా భావించబడిందంట కనుక, ఎందుకంటే కుంకుమను దేవతా పూజలో ఉపయోగిస్తారు, కానీ భగవాన్ శివుని పూజలో దీన్ని ప్రతికూలంగా చూస్తారు. శివునికి పసుపు, చందనము లేదా బిల్వ దళాలు సమర్పించుకోవాలి, ఎందుకంటే ఇవి పవిత్రత, ధార్మికతకు ప్రతీకలుగా నిలుస్తాయి అని. ఆరో విషయం ఏంటంటే ఇక్కడ మహాశివరాత్రి రోజున శివలింగానికి నీళ్లు పోయేందుకు ఇనుప పాత్ర మాత్రం వాడకూడదు. ఇనుప పాత్ర ద్వారా నీరు పోయడం అనుకూలంగా ఉంటుంది. దీని బదులు కాంస్య రాగి లేదా మట్టి పాత్రలు ఉపయోగించుకుంటే కనుక, వీటితో అభిషేకం చేసుకుంటే కనుక పవిత్రత అనేది పెరిగి శివుడి అనుగ్రహం పొందే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుందండి. ఈ పదార్థాలను గనక అందిస్తే అయితే రాగి, కాంస్య పాత్రలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి కనుక అవే మనం ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజున మహాశివరాత్రి రోజున మనం కనుక చక్కగా పాటించాల్సిన కొన్ని ప్రత్యేక మార్గాల గురించి చెప్పుకుందామండి. ఈ సంవత్సరం వచ్చే మహాశివరాత్రిని సామాన్యంగా అసలు తీసుకోకూడదండి ఈ రోజున, ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత కుంభమేళాలో వచ్చింది కనుక, ప్రాచీన గ్రంథాల ప్రకారం కుంభమేళా సమయంలో వచ్చే మహాశివరాత్రికి అనేక రెట్లు అధిక ప్రాధాన్యత ఉందని చెప్పబడింది. శాస్త్రాల ప్రకారం కూడా ఈరోజు శివుని పూజ ధ్యానం చేసిన వ్యక్తికి జన్మజన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, సంపద, శాంతి మనకు లభిస్తాయండి. కాబట్టి మనం సూచించిన విధంగా సరైన సమయాన్ని చూసుకుని ఈ ప్రత్యేక గనక ధరిస్తే గనక జీవితాల్లో ధనవర్షం ప్రారంభమవుతుంది. అప్పుడు మన జీవితానికి ఏది ఆపలేదండి, మనం సక్సెస్ వైపు దూసుకెళ్ళిపోతూ ఉంటాం. మన ఇంట్లో సంపద పెరిగే తరతరాలకు సరిపడేగా ఉంటుంది. మహాకుంభమేళాకు చేసిన గొప్ప సన్యాసులు, మహర్షులు ఈ మూలిక యొక్క మహిమను తెలియజేశారు ఫ్రెండ్స్. ఇది ఏ సామాన్యమైన ఇది కాదండి. శాస్త్రాల ప్రకారం ధనాన్ని ఆకర్షించే మంత్రశక్తిని కలిగి ఉంటుంది కనుక, పురాణాల ప్రకారం ఈ మూలిక యొక్క వేరుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని చెప్తూ ఉంటారు. అందువల్ల ఈరోజు గనక మహాశివరాత్రి రోజున ఈ మూలికను తీసుకువెళ్ళి ధరిస్తే గనక మన జీవితంలో వెలుగులు వచ్చి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవండి. మనకు అపార ధనప్రాప్తి కూడా కలుగుతుంది. అయితే ఈ మూలికను ఎలా ధరించాలి, ఏ మూలిక ఇది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అయితే అంతకు ముందుగా మనం రాగి, కాంస్య పాత్రలు మాత్రమే ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే అవి చాలా సాత్విక గుణాన్ని కలిగి ఉంటాయి. వీటితో కనుక అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజున భగవాన్ శంకరుడి అనుగ్రహాన్ని పొందేందుకు హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ప్రాశస్త్యాన్ని మన పురాణాల్లో ఈ మూలిక గురించి ప్రశంసించారండి. పూర్వం వృద్ధులు దీన్ని మహిమను బాగా తెలుసుకునేవారంట. అందులో ఎక్కడైనా సరే ఈ మూలిక కనిపిస్తే వెంటనే నమస్కరించి దీనికి సంబంధించి కొన్ని ఉపాయాలు పాటించేవారంటండి. శాస్త్రాల్లో పేర్కొన్న విధంగా మహాశివరాత్రి రోజున ఫ్రెండ్స్ ఈ మూలికను ధరిస్తే మన పితృదేవతల ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది. కనుక ఫ్రెండ్స్ మనందరం కూడా ఈ పరిసరాలు ఎప్పుడైనా దొరికితే కనుక దీనిని చిర అనే పేరుతో కూడా పిలుస్తారంట. మనం కనుక ఈ మొక్కను తప్పకుండా చూసి ఉంటారు. ఇది చాలా ఉపయోగకరమైన మొక్కగా భావిస్తారండి. లక్ష్మీ కటాక్షానికి దీనిని చాలా ఉపయోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఎందుకంటే దీని రూట్లో గంగామాత ఉండగా దీని ఆకులు, కొమ్మలు, పండ్లలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని చెప్తూ ఉంటారు మన పెద్దలు. కనుక మనం ఈ మొక్క యొక్క రూట్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భగవంతుడు శివుడు మనల్ని అనుగ్రహిస్తాడు. చాలామంది ఈ మొక్కను దంతమంజనంగా దాటు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క గురించి, దీని కాండం గురించి, ఆకులు, గింజలు, పువ్వులు, రూటు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ మొక్కలు ప్రతి భాగం కూడా ఎంతో పవిత్రమైందండి. అందువల్ల దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మనం గనక ఈ మొక్కను మనం ఎక్కువగా మన ఇంటి చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. దీన్ని చిర మార్గాన్ని కూడా అంటారు. ఇప్పుడు మన జీవితంలో ఉన్న ఇబ్బందులు, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులండి, ఎలా తొలగించుకోవచ్చు అనే దానిపై మాట్లాడుకుందాం. అయితే ముందుగా దీని వైద్య ప్రయోజనాలను తెలుసుకోవడం ఎంతగానో ముఖ్యం. నిజం చెప్పాలంటే దీని ఉపయోగం గురించి ఈ పరిస్థితుల్లో చాలామంది, ముఖ్యంగా పెద్దవారు తప్పకుండా తెలిసిన వారే ఉంటారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ మొక్కలో అన్ని దేవతల నివాసం ఉంటుంది అని. మహాదశ శని పడుతున్న వారికి కూడా ఇది ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ రోజున కానీ శివరాత్రి మహారోజున ఈ మొక్క ద్వారా మన జీవితాన్ని మార్చేసే
తాంత్రిక విధానం ఏమిటో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఉంటండి, ఏర్ని అపమార్గం ఈ ఒక కొమ్ముతో దాటి వేయడం వల్ల వాక్సిద్ధి అని చెప్తారు. అంటే ఆ వ్యక్తి ఏదైనా చెబితే అది నిజమైపోతుందని నమ్ముతూ ఉంటారు. అవును, శివరాత్రి రోజున మనం ఈ మొక్కతో దంతమంజనం చేస్తే కనుక మన నోటిలో ఉన్న స్వయంగా సరస్వతీదేవి స్థిర నివాసం ఉంటారు. అంత మాత్రమే కాదండి, శివరాత్రి రోజున ఈ మొక్క రూట్ను శాస్త్రోక్తంగా మంత్రాలతో శుద్ధి చేసి చేతికి ధరించాలి. ఇలా చేస్తే పెద్ద సమస్యలు కూడా తొలగిపోతాయంట. మార్గం లేదా చిట్ట అనే మొక్కను ఇంట్లో నాటడం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. హిందూ గ్రంథాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివపార్వతులను శాస్త్రోక్తంగా పూజిస్తే మనసుకు కావలసిన ఫలితాలనేవి కూడా పొందవచ్చు. అంత మాత్రమే కాదండి, శివలింగంపై కొన్ని ప్రత్యేకమైన వస్తువులు అర్పించడం వలన శివుడు ప్రసన్నమవుతారు కదా. మరి ఈ రోజున శివలింగంపై అర్పించవలసిన ముఖ్యమైన వస్తువులు తెలుసుకుందామా? మొదటిదండి, నల్ల నువ్వులు. ఇవి నల్ల నువ్వులను శివలింగంపై కనుక ఉంచితే కనుక అన్ని సమస్యలు తొలగిపోతాయి ఫ్రెండ్స్. సంతోషము సతి ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. రెండవది ఏంటంటే, ఆకులు శివుని పూజలో మరోవైపు సమర్పించడం వలన అదృష్టం కలుగుతుందని, దారిద్ర్యం తొలగిపోతుందని కదా. ఇదే కాకుండా శివుని పూజ ద్వారా మనకు ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుందండి. మూడవది చందనం అండి. ఈరోజు మహాశివరాత్రి రోజున శివయ్యకు చందనం కనుక సమర్పించినట్టయితే శివుడు ప్రసన్నమయ్యి మనకు శుభ సమృద్ధి ప్రసాదిస్తారు ఖచ్చితంగా. నాలుగవది పాలు, గంగాజలము. శివరాత్రి రోజున శివలింగానికి గంగాజలం అర్పించడం వల్ల మహాదేవును సంతోషిస్తారు. జీవితంలోని కష్టాలన్నీ ముక్తి లభిస్తుంది కదా. మరి ఈ రోజున మనం అందించిన ఇవన్నీ కూడానండి, మనం శివయ్యకు అనుగ్రహానికి మనం ఎంతగానో పాత్రలు అవుతాము. అలాగే ఈ చిన్న కథ ద్వారా శివయ్య అనుగ్రహాన్ని మనం పొందే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఆ కథ తెలుసుకుందాం ఫ్రెండ్స్. పూర్వకాలంలోనంట ఏకనాథపురం అనే ఒక గ్రామం ఉండేది. అది చాలా గొప్ప విశేషమైనటువంటి గ్రామంగా పేరు పొందింది. అక్కడ ఒక పెద్ద శివాలయం ఉండేది. ఆ ఆలయంలో వెలిసినటువంటి శివలింగాన్ని సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించారని చెప్పుకుంటూ ఉండేవారు. స్వామివారు ఎంతో మహిమాన్వితుడిగా చుట్టుపక్కల గ్రామాలలో పేరు కూడా పొందుతారు. భక్తులందరూ కూడా వళ్ళు కట్టుకున్న దేవాలయానికి వచ్చి పరమేశ్వరుని సేవించి వెళ్ళేవారు. ప్రత్యేకంగా కార్తీక మాసంలోనూ శివరాత్రికి ఆ దేవాలయంలో అద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. ఆ ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరిస్తూ ఉండేవారు. అంత మాత్రమే కాదు, ఎన్నో చక్కగా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉండేవారు. ఇక ఆలయంలో భిక్షమయ్య అనే ఒక పూజారి ఉండేవాడు. అతను వేదాలన్నీ అవపోసన పట్టినవాడని జనం చెప్పుకుంటూ ఉండేవారు. నమ్మక చమకాలతో నిత్యము కూడా పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే తనకు అన్ని విద్యలు తెలుసు కానీ ఎంతో గొప్ప పండితుడని చెప్పి కొంచెం అహంకారం అయితే ఎప్పుడు ఉండేది అతనిలో. ఎంతటి వారికైనా అహంకారం తగదు కదా. పరమేశ్వరునికి అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనిపించి అలా ఒక రోజున ఆలయంలో నిత్య పూజ చేసేటటువంటి పాత్రలో ఒక చిన్న వెండి పాత్ర మాయమైపోతుంది. ఆలయం అంతా ఎంత వెతికినా కనిపించదు. ఆ ఆలయంలో గోపాలుడు అనేటటువంటి ఒక చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ ఆలయ ఆవరణం అంతా కూడా ఊడ్చి నీళ్లు చల్లి చక్కగా కడుగుతూ ఉండేవాడు. ఏమీ చదువుకోకపోయినా ఎప్పుడూ పరమేశ్వరుని ధ్యానిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. అతను అయితే భిక్షమయ్య గోపాలుడే ఆ గిన్నెను దొంగిలించి ఉంటాడు అని చెప్పి అనుకుంటాడు. సాయంత్రం అతన్ని పిలిపించి అదే విషయం గురించి గట్టిగా అడుగుతాడు. ఎంత గట్టిగా అడిగినా అతను నా పని చేయలేదని, తనకు అసలు అటువంటి ఉద్దేశమే లేదని చెప్తాడు. ఆ బాలుడు అయితే భిక్షమయ్య మాత్రం వాడు చేసినటువంటి మాటలను చెప్తున్నటువంటి అసలు నమ్మడు. గట్టిగా అరిచి ఆవేశంతో ఊగిపోతూ పక్కనే ఉన్న కర్ర తీసుకుని గోపాలుడిని గట్టిగా కొడతాడు. ఎన్ని దెబ్బలు కొట్టినా గోపాలుడు మాత్రం చలించకుండా చేతులు కట్టుకుని తను ఆ దొంగతనం చేయలేదని చెప్పి ఇక విసుగు వచ్చి భిక్షమయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. గోపాలుడు తన మీద అనవసరంగా నిందపడినందుకు బాధపడుతూ పరమేశ్వరుని తలుచుకుంటూ నిద్రపోతాడు. మరునాటికి ఉదయం భిక్షమయ్య గర్భాలయం తలుపులు తీగా అక్కడ కనపడినటువంటి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడైపోతాడు. శివలింగంపై అనేక రకాల చారలు కనిపిస్తాయి. వెంటనే జరిగిందంతా భిక్షమయ్యకు అర్థమైపోతుంది. తాను గోపాలను కొట్టినటువంటి దెబ్బలని స్వామి తాను తీసుకున్నాడు. ఎంతటి మహా అపరాధం చేశాను నేను అనుకుంటాడు. అంతలో పక్కనే ఉన్నటువంటి పానపట్టం నుంచి ఒక ఎలుక ఆ గిన్నెను తీసుకొని నోట కరుచుకొని వచ్చి అక్కడ విడిచిపెట్టి వేగంతో వెళ్ళిపోతుంది. భిక్షమయ్యకు బాధ వేస్తుంది. గోపాలను అనవసరంగా కొట్టానే అనుకుంటూ తన అపరాధాన్ని మన్నించమంటూ పరమేశ్వరుని
పరిపరి విధాలుగా పంచామృతాలతో అభిషేకం చేస్తాడు. గోపాలుడిని పిలిచి తన తప్పును క్షమించమంటూ అనేక విధాలుగా వేడుకుంటాడు. పరమేశ్వరుడికి కావలసింది పాండిత్యం సర్వశాస్త్రాలు తెలుస్తున్నటువంటి జ్ఞానము కాదండి. ఇవన్నీ ఉన్న అహంకారం ఉన్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం అసలు ఎప్పటికీ కలగదు. పరమేశ్వరుడికి కావలసినది స్వచ్ఛమైనటువంటి నిర్మలమైన భక్తి, ప్రశాంతమైనటువంటి చిత్తంతో, నిష్కల్మషమైనటువంటి హృదయంతో రోజులో ఒక్కసారి పిలిచినా సరే మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు. అంతటి అమృతమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనం కూడా అందరం నమస్కరిస్తూ శివరాత్రి రోజు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఇంతటితో ముగిస్తున్నాను. మరో చక్కని వివరణతో మరలా కలుసుకుందామండి. అంతవరకు మనందరికీ కూడా శివరాత్రి రోజున అమ్మవారి శివయ్య అనుగ్రహం, బాబావారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి నిండుగా అని చెప్పి ఆ శివయ్యను మరొక్కసారి వేడుకుంటూ ఈరోజు మనందరికీ కూడా శివాలయానికి వెళ్ళి ఈ రోజంతా రాత్రంతా జాగరణ చేసి ఓం నమ శివాయ అని శివనామస్మరణతో మనందరం కాలం గడపాలి అని చెప్పి ఆ అనుగ్రహం అనేది శివయ్య మనకు ఇవ్వాలని చెప్పి మనకు అష్టైశ్వర్యాలు మనకు కలగాలని నేను కూడా మీ అందరి తరపున శివయ్యను, అమ్మవారిని, బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇంతటితో ముగిస్తున్నానండి. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుండేంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. హర 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 మహాదేవ శంభో శంకర. సర్వే జనా సుఖినో భవంతు.